అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మనం నేరుగా వాక్యంలోకి వెళ్దాం. ఇదివరకు మంచి సాక్ష్యాలు విన్నాం. నిజంగా దేవుడు మంచి కార్యాలని, మంచి అద్భుత ఆశ్చర్య కార్యాలు కూడా దేవుడు మన మధ్యలో నడిపిస్తూ, మన మధ్యలో ఆయనే ఉండి ఆత్మ దేవుడిగా అన్ని విధాలుగా ఆదరణకర్తై ఆయన మన మధ్యలో ఉండి అన్ని విషయాల్లో ఆదరిస్తూ నడిపిస్తుంటున్నటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనము వాక్యంలోకి వెళ్దాం. లేదా వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మనము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఈరోజు ఈ పూట ధ్యానం కొరకు ప్రకటన లాస్ట్ చివరి పేజీ ఒకటి తీస్తే ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొని వాడు ధన్యుడు. ఇంకా ఒకసారి చదువుతాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొని వాడు ధన్యుడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము దేవుని సన్నిధికి, దేవుని పాదాలకు వచ్చినటువంటి మన జీవితాలు ఈ రోజున మనం చాలా చాలా జాగ్రత్తగా మన యొక్క జీవితాలను మనం గమనించాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్నా, దేవుని పైన ఆధారపడిన, దేవుని భక్తి చేస్తున్న, దేవునిలో ఎంతో నివసించాలని బ్రతుకుతున్నటువంటి నా ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున మీరు నేను మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని గమనించాల్సిందిగా ఎంతగానో ప్రకటన గ్రంథం ఆ యొక్క రాకడ, ప్రభు యొక్క రాకడను గురించి చాలా వివరంగా తెలియపరుస్తూ ఉంది. దేవునికి మహిమ. మొదటగా దేవుడు చెప్పాడు, నేను భూమి పైనకి వస్తాను. పాపం చేసి పట్టబడిన అనేకులు వాళ్ళకి విముక్తి లేదు, విమోచన లేదు, పాప క్షమాపణ లేదు, పాపానికి ప్రాయశ్చిత్తం లేని ప్రజల మానవులకి ఈ భూమి పైన జీవించే పాపంలో శాపాన్ని పొంది, శాపంలో మరణం పొంది, మరణంలో మోక్షం లేనటువంటి ప్రజలకి నేను మోక్షాన్ని కల్పించడానికి భూమి పైనకి నేను వస్తానని చెప్పి మొదటగా దేవుడు తెలియపరిచాడు. వాక్య ప్రకారంగా ప్రకటించిన ప్రకారంగా ఆయన రానే వచ్చాడు. ఆయన కనికైనటువంటి మరియా గర్భమును ధరించి అవతరించి భూమిపైన 33.5 సంవత్సరాలు జీవించి మనుషులకి మోక్షాన్ని కల్పించి, మనుషులకు మార్గాన్ని చూపించి, మంచి మార్గంలో నడమని చెప్పి పరిశుద్ధతను నేర్పించి, ప్రభు తన యొక్క రక్షణ అనేటువంటి ఆ పాప క్షమాపణ ఆ విషయమై పాప పరిహారకమైనటువంటి యజ్ఞంగా తనే ఆ బలి యాగముగా శిలువ పైన ఆయన మరణాన్ని పొంది, ఆయన మరణం తర్వాత మృత్యుంజయుడై శుక్రవారం ఆయన సమాధి చేయబడి భానువారం ఆయుకాలం ఉదయకాలమనే లేచి, ఇదిగో నేను మృతుడును అయితిని కానీ, అది మీ కొరకు మానవుల కొరకు మృతుడును అయితిని కానీ నేను మృతుడును కాదు. ఎందుకంటే నేను సజీవుడై సర్వ సృష్టిని నేను నడిపిస్తున్నటువంటి వాడిని కాబట్టి, ఆది నేనే, అంతం నేనే, జీవం నేనే, మరణం నేనే, మరణాన్ని కూడా నా స్వాధీన ఆధీనంలో ఉంది. ఇదిగో నేను సమస్తమును కూడా జయించి ఉన్నాను అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు. నేను మనక 40 దినాలు ఈ భూమిపైన నివసించి జీవించి ఆయన మనకు ఆహ్వానమై వెళుతూ మాట అన్నాడు. నా ప్రియ సహోదరులారా, నా ప్రియ దైవ జనాంగమా, నా ప్రియ దైవ భక్తులారా, మీరు ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే,
ప్రభు నిమిత్తమై, నీతి నిమిత్తమై, నీతి యొక్క మార్గములో, ఈ యొక్క త్రోవలో నడిచి నీతి మార్గంలో నివసించి తన తన నీతి నిమిత్తమై జీవించేటువంటి వారి జీవితంలో నేను మరలా ఇదిగో వెళ్తున్నానని బాధపడుతూ ఉన్నారు, వెళుతున్నానని దుఃఖపడుతున్నారు, నేను ఆదరణమై వెళుతున్నానని నేను బాధపడుతూ ఉన్నాను. అయితే మీ వరకు నేను ఆదరణకర్తను పంపించి మిమ్మల్ని అందరినీ నేను ఆదుకుంటాను. నేను వెళుతూ ఉన్నాను. ఎదుగా ఆదరణకర్తై మీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆదుకుంటాను, ఆదరిస్తానని దైవ వాక్యం మీద దేశాలు ఇచ్చింది. ఆయన వెళుతూ అన్నాడు, ఆదరణకర్తను పంపిస్తాను, అయితే మరలా ఈ భూమికి నేను రాబోతాను. మళ్ళీ నేను ఒక రోజు వస్తున్నాను. ఎవరు పరిశుద్ధంగా జీవిస్తారు, ఎవరి మాట ప్రకారంగా, ఈ వాక్యం ప్రకారంగా, ఈ వాక్యాన్ని గైకొని ఈ వాక్యానుసారంగా ఎవరు జీవిస్తారో వాళ్ళ జీవితాలు వాళ్ళు ధన్యులు అని చెప్పి దైవ వాక్యం. మనుషులు, మానవుడు ఈ యొక్క నేను ఆస్తి సంపాదిస్తే నేను ధన్యుడు, నేను డబ్బు సంపాదిస్తే నేను ధన్యుడు, ఇంకా నేను కొన్ని పొలములు సంపాదిస్తే, కొన్ని భవనాలు సంపాదిస్తే, నేను కొన్ని బిల్డింగులు కడితే, కొన్ని సంపాదిస్తే నేను అది ధన్యత అనని కొందరు నేను ధన్యుడును అని అనుకుంటారు. కానీ ఈ భూమిపైన సర్వమును వదిలిపెట్టాల్సిందే, ఈ భూమిపైన సర్వమును వదిలిపెట్టాల్సిందే. ఒక రోజు మనకు వస్తుంది, అది మనం సర్వమును వదిలిపెట్టేస్తాడు. ఏది శాశ్వతం, ఏది ధన్యత, ఏది భాగ్యం అనంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అని. హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని గైకొని, ఈ వాక్యాన్ని గమనించి, ఆయన వాక్యాన్ని గైకొని ఆ వాక్యానుసారంగా ఎవరు తన్ను తాను సర్జించుకొని ఈ భూమిపైన కష్టమైన, నష్టమైన, బాధైన, ప్రయాసైన ప్రయత్నించి దేవుని కొరకు ఎవరైతే ఈ వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళు ధన్యులని దేవుడే తెలియపడు. ఈ భూమి పైన బంగారం ఉంటే ధన్యత కాదు, ఈ భూమి పైన డబ్బు ఉంటే ధన్యత కాదు, ఈ భూమి పైన ఆస్తులు ఉంటే ధన్యత కాదు, ఈ భూమి పైన అనేక సంపాదనతో నేను ధన్యుడు అంటారు. కానీ ధన్యత అది కానే కాదని దేవుని వాక్యం చదువు. దేవుని వాక్యానుసారంగా వాక్యాన్ని గైకొని వాక్యానుసారంగా ఎవరు జీవిస్తారో వాళ్ళు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. అది నిజమైనటువంటి ధన్యత, నిజమైనటువంటి భాగ్యం, నిజమైనటువంటి ఆదరణ. అది మానవునికి శాశ్వతంగా నచ్చిపోయింది. అది నేర్పించడానికి భూమిపై అది నేర్పించడానికి, అది తెలియపరచడానికి కొంతమంది నేను ఒకప్పుడు నా జీవితం ఎడపల్లి గ్రామంలో ఎంతో నా జీవితం అనేకుల మధ్యలో ఒక ఎంతో దీనంగా బ్రతికినటువంటి నా జీవితంలో నేను మందిరానికి వెళ్ళి అనారోగ్యంగా ఉండి మందిరంలో లాస్ట్లో కూర్చొని ఈ యొక్క కార్యమేమి, దైవ చిత్తమేమి, ఈ స్థలంలో ఉన్నటువంటి దేవుని యొక్క కార్యమేమి, ఇది కూడా మనం చూద్దామని దేవుని ఆలయంకి వచ్చి లాస్ట్లో కూర్చొని విన్నప్పుడు నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం అని చెప్పి ఆ వాక్యం నా హృదయం తాకి ఆ వాక్య ప్రకారంగా నేను పట్టబడి దేవుని యొక్క బిడ్డగా మారబడి ఆ వాక్యాన్ని కలుగుతున్నాను. ఆ వాక్యములో నన్ను నేను పోల్చుకొని నా జీవితాన్ని, వాక్యాన్ని ఒక పక్కన పెట్టి నేను చూసుకొని ఆ వాక్యంలో నా జీవితం అంతా నేను గడుపుకున్నాను. నా పాపి జీవితాన్ని దేవుని చేత పట్టబడి ఈరోజు నన్ను మధ్యలో నేను నిలబడి ఉన్నాను. వాక్యం చేత పట్టబడి
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆది అందే వాక్యం ఉండెను, వాక్యము దేవుని అంత ఉండెను, వాక్యమే. నా ప్రియ ప్రజలారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నా, దేవుని ప్రేమిస్తున్నా, దేవుని నేను వెంబడించాలని కోరుకుంటున్నా. మీ జీవితాల్లో మీరు దేవుని వెంబడించేది ఎలా, దేవుని భక్తి చేసేది ఎలా, దేవునిలో జీవించేది ఎలా, దేవునిలో బ్రతికేది ఎలా, దేవునిలో మనం ఏం చేయాలా, మనం పట్టేలు అర్పించాలా, మనం ఏదన్నా అర్పించాలా. వాక్యాన్ని కైకొని వాక్యానుసారంగా జీవించువాడే రాబోయే కాలంలో ప్రభు రాకడలో, ప్రభు వచ్చినప్పుడు ఈ యుగ సమాప్తి పోతుంది. సూర్యుడు నలుపు అయిపోతాడు, చంద్రుడు ఎర్రగైపోతాడు, నక్షత్రాలు రాలిపోతాయి. ఆ నక్షత్రాలంతా కూడా రాలిపోయి ఈ భూమి సమాప్తిలో ఆయన దిగి వచ్చినప్పుడు ఆయనతో పాటు నిత్య రాజ్యంలో నువ్వు ఉండటానికి ఈ యొక్క వాక్యం నీ జీవితాన్ని నడిపిస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, వాక్యం నెమ్మదినిస్తుంది, వాక్యము నీ అన్ని విషయాల్లో కూడా నీ బాధనంతటిని కూడా మరిపించి నేను దేవుని దగ్గర సంబంధం చేసి దేవుని మార్గంలో నేను నడిపించి నేను జీవింపజేస్తుంది ఈ వాక్యం అనేటువంటిది. బైబిల్ అనేకమైనటువంటి గ్రంథములు ఈ భూమిపైన ఉన్నాయి, కానీ ఈ వాక్యాన్ని చూస్తే దయాలు పారిపోతాయి. బైబిల్ చూస్తేనే భూతాలంతా కూడా రేగి భయపచ్చి భయపడిపోతాయి, అంతా కూడా భయపడిపోతాయి. తల్లి అమ్మ లక్ష్మమ్మ వచ్చి నిలబడింది, నా ఆస్తి పాస్తిని సాక్ష్యం చెప్పేకి వచ్చింది. అది నిజమైన సాక్ష్యం కాదు, కానీ తల్లి యొక్క దేహంలో దైవం ఉంది. ఎవరు చెప్పారో ఏమో తెలియదు, కానీ నేరుగా మందిరంకి వచ్చింది. మందిరంలోకి వస్తే దేవుడు దర్శించినాడు. అందులో ఉంది దైవం. ఏ మంత్ర ప్రయోగాలు లేదు, ఏ మానవుల సాయం లేదు, ఏ వైద్యము ఏది కూడా వద్దు. దేవుని ఆత్మే, దేవుని వాక్యమే ఈ స్థలంలోకి వచ్చి వస్తున్నప్పుడు, దేవుని వాక్యం తాకినప్పుడు, దేవుని యొక్క వాక్యం చేత దైవం ఏమైపోయిందంటే బయట వచ్చేసింది. దైవం బయట వచ్చేసింది. ఆది యందు ఈ సర్వము, భూమి ఆకాశము దేవుని మాట ద్వారా సృష్టించబడింది. సర్వము కూడా, ఈ పక్షులు, ప్రాణులు, జంతువులు, సర్వ సమస్తము కూడా దేవుని యొక్క మాట చేత, దేవుని వాక్యం చేత సృష్టించబడింది. మానవుడు మాత్రము దేవుని యొక్క స్వాస్థ్యంగా, దేవుని ఆస్తంతో చేసుకున్నాడంట. వీళ్ళందరూ కూడా నోటి మాటకు కలవ చేశాడని ప్రకృతి దైవ వాక్యం చదివి. ఈ రోజున నేను చెప్తలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటాడు. ఈరోజు భక్తి పరులుగా వస్తున్నా, ప్రతి భానువారం వస్తున్నా, ప్రతి భానువారం కూడా దేవుని ఆలయానికి, దేవుని ప్రేమించి, దేవుని పైన ఆధారపడి దేవునిలో జీవించాలని కోరుకుని దైవ భక్తి చేస్తున్నటువంటి నా ప్రియ దైవ జనాంగము, మనకు కావలసినటువంటిది ఏమిటి, మనకు ఉండాల్సినటువంటిది ఏది అని అంటే, వాక్యం అనేటువంటిది మనము ధరించుకొని వాక్యానుసారంగా జీవించాల్సినటువంటి విషయం ఎంతైనా ఉండేటువంటి విషయాన్ని ఈ రోజున మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. దేవుడి యొక్క ఆత్మదేవుడిగా నాకు సహాయం చేసినటువంటి విషయాన్ని మీ మధ్యలో నేను తీసుకొస్తున్నాను. మొదటిగా మనకి సమయానికి నేను ముగిస్తాను. త్వరగా నేను ఈరోజు సమయం కొంచెం ఎక్కువైంది. కుమారుడు భరత్, ప్రకాష్ సుమారు వెళ్ళి గాంధీపురానికి వచ్చేటప్పుడు అక్కడ సుమో పంచర్ అయిందంటే అక్కడ ఆగిపోయింది. ఆ విషయంలో కొంచెం బిడ్డలు కూడా ప్రయాసపడినారు. దేవుని పని చేయడం మంచిది నేను అనుకుంటాడు. ఇప్పుడు ఈ విషయంలో అయ్యో నేను మందిరంలో ఉండిపోతుంది, ఆరాధన సమయంలో తప్పిపోతున్నాయి కూడా బిడ్డలు బాధపడిండొచ్చు. మంచిది, దేవుని యొక్క కార్యంలో ప్రయాసపడటం మంచిది. ఆ ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి సమయం కొంచెం జాస్తి అయింది.
ఈ సమయాన్ని బట్టి నేను త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎలా అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోనండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు కూడా చాలా సమయాన్ని గట్టిగా పాటిస్తూ ఫాలో చేస్తూ మంచి భక్తులై మందిరానికి సమయానికి వచ్చేస్తారు. కాబట్టి మిమ్మల్ని సమయానికి విడిచిపెట్టేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీరు ఎంత సమయానికి వస్తారు మీకు ఇప్పుడు దేవుడు తెలియపరిచేటాడు. మీకు తెలిసింటుంది ఆత్మ సహాయం ద్వారా. మంచిది. ఈ యొక్క సమయంలో మనము అదే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదువుకుందాం. అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. వందనాలమ్మా, అన్నా వందనాలు. అందరికీ వందనాలు. కూడా దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మనం నేరుగా వాక్యంలోకి వెళ్దాం. ఇదివరకు మంచి సాక్ష్యాలు విన్నాం. నిజంగా దేవుడు మంచి కార్యాలని, మంచి అద్భుత ఆశ్చర్య కార్యాలు కూడా దేవుడు మన మధ్యలో నడిపిస్తూ మన మధ్యలో ఆయనే ఉండి ఆత్మ దేవుడిగా అన్ని విధాలుగా ఆదరణకర్తై ఆయన మన మధ్యలో ఉండి అన్ని విషయాల్లో ఆదరిస్తూ నడిపిస్తుంటున్నటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనము వాక్యంలోకి వెళ్దాం. లేదా వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మనము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఈరోజు ఈ పూట ధ్యానం కొరకు ప్రకటన లాస్ట్ చివరి పేజీ ఒకటి తీస్తే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొని వాడు ధన్యుడు. ఇంకా ఒకసారి చదువుతాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొని వాడు ధన్యుడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము దేవుని సన్నిధికి, దేవుని పాదాలకు వచ్చినటువంటి మన జీవితాలు ఈ రోజున మనం చాలా చాలా జాగ్రత్తగా మన యొక్క జీవితాలను మనం గమనించాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్నా, దేవుని పైన ఆధారపడిన, దేవుని భక్తి చేస్తున్న, దేవునిలో ఎంతో నేను నివసించాలని బ్రతుకుతున్నటువంటి నా ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున మీరు నేను మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని గమనించాల్సిందిగా ఎంతగానో ప్రకటన గ్రంథం ఆ యొక్క రాకడ, ప్రభు యొక్క రాకడను గురించి చాలా వివరంగా తెలియపరుస్తూ ఉంది. దేవునికి మహిమ. మొదటగా దేవుడు చెప్పాడు, నేను భూమి పైకి వస్తాను. పాపం చేసి పట్టబడిన అనేకులు వాళ్ళకి విముక్తి లేదు, విమోచన లేదు, పాప క్షమాపణ లేదు, పాపానికి ప్రాయశ్చిత్తం లేని ప్రజల మానవులకి ఈ భూమి పైన జీవించే పాపంలో శాపాన్ని పొంది, శాపంలో మరణం పొంది, మరణంలో మోక్షం లేనటువంటి ప్రజలకి నేను మోక్షాన్ని కల్పించడానికి భూమి పైనకి నేను వస్తానని చెప్పి మొదటగా దేవుడు తెలియపరిచాడు. వాక్య ప్రకారంగా ప్రకటించిన ప్రకారంగా ఆయన రానే వచ్చాడు. ఆయన కన్నికైనటువంటి మరియ గర్భమును ధరించి అవతరించి భూమిపైన 33.5 సంవత్సరాలు జీవించి మనుషులకి మోక్షాన్ని కల్పించి, మనుషులకు మార్గాన్ని చూపించి, మంచి మార్గంలో నడమని చెప్పి పరిశుద్ధతను నేర్పించి, ప్రభు తన యొక్క రక్షణ అనేటువంటి ఆ పాప క్షమాపణ ఆ విషయమై పాప పరిహారకమైనటువంటి యజ్ఞంగా తనే ఆ బలి యాగముగా శిలువ పైన ఆయన మరణాన్ని పొంది, ఆయన మరణం తర్వాత మృత్యుంజయుడై శుక్రవారం ఆయన సమాధి చేయబడి భానువారం ఆయుకాలం ఉదయకాలమనే లేచి, ఇదిగో నేను
మృతుడు నైతిని కానీ అది మీ కొరకు మానవుల కొరకు మృతుడు నైతిని కానీ నేను మృతుడును కాదు. ఎందుకంటే నేను సజీవుడై సర్వమును సర్వ సృష్టిని నేను నడిపిస్తున్నటువంటి వాడిని కాబట్టి ఆది నేనే, అంతం నేనే, జీవం నేనే, మరణం నేనే. మరణాన్ని కూడా నా స్వాధీన ఆధీనంలో ఉంది. ఇదిగో నేను సమస్తమును కూడా జయించి ఉన్నాను అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు. నేను మనక 40 దినాలు ఈ భూమిపైన నివసించి జీవించి ఆయన మనకు ఆహ్వానమై వెళుతూ మాట అన్నాడు. నా ప్రియ సహోదరులారా, నా ప్రియ దైవ జనాంగమా, నా ప్రియ దైవ భక్తులారా, మీరు ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే, ప్రభు నిమిత్తమై, నీతి నిమిత్తమై, నీతి యొక్క మార్గములో, ఈ యొక్క త్రోవలో నడిచి నీతి మార్గంలో నివసించి తన నీతి నిమిత్తమై జీవించేటువంటి వారి జీవితంలో నేను మరలా ఇదిగో వెళుతున్నానని బాధపడుతున్నారు, వెళుతున్నానని దుఃఖపడుతున్నారు, నేను ఆహ్లాదమై వెళుతున్నానని నేను బాధపడుతూ ఉన్నాను. అయితే మీ వరకు నేను ఆదరణకర్తను పంపించి మిమ్మల్ని అందరినీ నేను ఆదుకుంటాను. నేను వెళుతూ ఉన్నాను. ఆదరణకర్తై మీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆదుకుంటాను, ఆదరిస్తానని దైవ వాక్యం మీరు సెలవిచ్చింది. ఆయన వెళుతూ అన్నాడు, ఆదరణకర్తను పంపిస్తాను. అయితే మరలా ఈ భూమికి నేను రాబోతాను. మళ్ళా నేను ఒక రోజు వస్తున్నాను. ఎవరు పరిశుద్ధంగా జీవిస్తారు, ఎవరి మాట ప్రకారంగా, ఈ వాక్యం ప్రకారంగా, ఈ వాక్యాన్ని గైకొని ఈ వాక్యానుసారంగా ఎవరు జీవిస్తారో వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ధన్యులు చెప్పి దైవ వాక్యం. మనుషులు, మానవుడు ఈ యొక్క నేను ఆస్తి సంపాదిస్తే నేను ధన్యుడు, నేను డబ్బు సంపాదిస్తే నేను ధన్యుడు, ఇంకా నేను కొన్ని పొలములు సంపాదిస్తే, కొన్ని భవనాలు సంపాదిస్తే, నేను కొన్ని బిల్డింగులు కడితే, కొన్ని సంపాదిస్తే నేను అది ధన్యత అనని కొందరు నేను ధన్యుడును అని అనుకుంటారు. కానీ ఈ భూమిపైన సర్వమును వదిలిపెట్టాల్సిందే, ఈ భూమిపైన సర్వమును వదిలిపెట్టాల్సిందే. ఒక రోజు మనకు వస్తుంది, అది మనం సర్వమును వదిలిపెట్టేస్తాం. ఏది శాశ్వతం, ఏది ధన్యత, ఏది భాగ్యం అని అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అని. హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని గైకొని, ఈ వాక్యాన్ని గమనించి, ఆయన వాక్యాన్ని గైకొని ఆ వాక్యానుసారంగా ఎవరు తన్ను తాను సర్జించుకొని ఈ భూమిపైన కష్టమైన, నష్టమైన, బాధైన, ప్రయాసైన ప్రయత్నించి దేవుని కొరకు ఎవరైతే ఈ వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళు ధన్యులని దేవుడే తెలియపరచు. ఈ భూమి పైన బంగారం ఉంటే ధన్యత కాదు, ఈ భూమి పైన డబ్బు ఉంటే ధన్యత కాదు, ఈ భూమి పైన ఆస్తులు ఉంటే ధన్యత కాదు, ఈ భూమి పైన అనేక సంపాదనతో నేను ధన్యుడు అంటారు. కానీ ధన్యత అది కానే కాదని దేవుని వాక్యం చదువు. దేవుని వాక్యానుసారంగా వాక్యాన్ని గైకొని వాక్యానుసారంగా ఎవరు జీవిస్తారో వాళ్ళు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. అది నిజమైనటువంటి ధన్యత, నిజమైనటువంటి భాగ్యం, నిజమైనటువంటి ఆదరణ. అది మానవునికి శాశ్వతంగా నచ్చితే అది నేర్పించడానికి భూమిపై అది నేర్పించడానికి, అది తెలియపరచడానికి కొంతమంది నేను ఒకప్పుడు నా జీవితం ఎడపల్లి గ్రామంలో ఎంతో నా జీవితం అనేకుల మధ్యలో ఒక ఎంతో దీనంగా బ్రతికినటువంటి నా జీవితంలో నేను మందిరానికి వెళ్ళి అనారోగ్యంగా ఉండి
మందిరంలో లాస్ట్లో కూర్చొని ఈ యొక్క కార్యమేమి, దైవ చిత్తమేమి, ఈ స్థలంలో ఉన్నటువంటి దేవుని యొక్క కార్యమేమి, ఇది కూడా మనం చూద్దామని దేవుని ఆలయంకి వచ్చి లాస్ట్లో కూర్చొని విన్నప్పుడు నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం అని చెప్పి ఆ వాక్యం నా హృదయం తాకి ఆ వాక్య ప్రకారంగా నేను పట్టబడి దేవుని యొక్క బిడ్డగా మారబడి ఆ వాక్యాన్ని కైకున్నాను. ఆ వాక్యములో నన్ను నేను పోల్చుకొని నా జీవితాన్ని వాక్యాన్ని ఒక పక్కన పెట్టి నేను చూసుకొని ఆ వాక్యంలో నా జీవితం అంతా నేను గడుపుకున్నాను. నా పాపి జీవితాన్ని దేవుని చేత పట్టబడి ఈ రోజు నన్ను మధ్యలో నేను నిలబడి ఉన్నాను, వాక్యం చేత పట్టబడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆది అందే వాక్యం ఉండెను, వాక్యము దేవుని ఎంత ఉండెను, వాక్యమే. నా ప్రియ ప్రజలారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నా, దేవుని ప్రేమిస్తున్నా, దేవుని నేను వెంబడించాలని కోరుకుంటున్నా. మీ జీవితాల్లో మీరు దేవుని వెంబడించేది ఎలా, దేవుని భక్తి చేసేది ఎలా, దేవునిలో జీవించేది ఎలా, దేవునిలో బ్రతికేది ఎలా, దేవునిలో మనం ఏం చేయాలా, మన పట్టేళ్ళు అర్పించాలా, మనం ఏదన్నా అర్పించాలా. వాక్యాన్ని కైకొని వాక్యానుసారంగా జీవించువాడే రాబోయే కాలంలో ప్రభు రాకడలో, ప్రభు వచ్చినప్పుడు ఈ యుగ సమాప్తి పోతుంది. సూర్యుడు నలుపు అయిపోతాడు, చంద్రుడు ఎర్రగైపోతాడు, నక్షత్రాలు రాలిపోతాయి. ఆ నక్షత్రాలంతా కూడా రాలిపోయి ఈ భూమి సమాప్తిలో ఆయన దిగి వచ్చినప్పుడు ఆయనతో పాటు నిత్య రాజ్యంలో నువ్వు ఉండటానికి ఈ యొక్క వాక్యం నీ జీవితాన్ని నడిపిస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, వాక్యం నెమ్మదినిస్తుంది, వాక్యము నీ అన్ని విషయాల్లో కూడా నీ బాధనంతటిని కూడా మరిపించి నేను దేవుని దగ్గర సంబంధం చేసి దేవుని మార్గంలో నేను నడిపించి నేను జీవింపజేస్తుంది ఈ వాక్యం అనేటువంటిది. బైబిల్ అనేకమైనటువంటి గ్రంథములు ఈ భూమిపై ఉన్నాయి, కానీ ఈ వాక్యాన్ని చూస్తే దయాలు పారిపోతాయి. బైబిల్ చూస్తేనే భూతాలంతా కూడా రేగి బయటొచ్చి భయపడిపోతాయి, అంతా కూడా భయపడిపోతాయి. తల్లి అమ్మ లక్ష్మమ్మ వచ్చి నిలబడింది, నా ఆస్తి పాస్తిని సాక్ష్యం చెప్పేకి వచ్చింది. అది నిజమైన సాక్ష్యం కాదు, కానీ తల్లి యొక్క దేహంలో దయ్యం ఉన్నింది. ఎవరు చెప్పారో ఏమో తెలియదు, కానీ నేరుగా మందిరంకి వచ్చింది. మందిరంలోకి వస్తే దేవుడు దర్శించినాడు. అందులో ఉంది దయ్యం. ఏ మంత్ర ప్రయోగాలు లేదు, ఏ మానవుల సాయం లేదు, ఏ వైద్యము ఏది కూడా వద్దు. దేవుని ఆత్మే, దేవుని వాక్యమే ఈ స్థలంలోకి వచ్చి వస్తున్నప్పుడు, దేవుని వాక్యం తాకినప్పుడు, దేవుని యొక్క వాక్యం చేత దయ్యం ఏమైపోయిందంటే బయట వచ్చేసింది. దయ్యం బయట వచ్చేసింది. ఆది యందు ఈ సర్వము, భూమి ఆకాశము దేవుని మాట ద్వారా సృష్టించబడింది. సర్వము కూడా, ఈ పక్షులు, ప్రాణులు, జంతువులు, సర్వ సమస్తము కూడా దేవుని యొక్క మాట చేత, దేవుని వాక్యం చేత సృష్టించబడింది. మానవుడు మాత్రము దేవుని యొక్క స్వాస్థ్యంగా, దేవుని ఆస్తంతో చేసుకున్నాడంట. వీళ్ళందరూ కూడా నోటి మాటకు కలవ చేశాడని ప్రకృతి దైవ వాక్యం చదివి. ఈ రోజున నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అంటాడు. ఈరోజు భక్తి పరులుగా వస్తున్నా, ప్రతి భానువారం వస్తున్నా, ప్రతి భానువారం కూడా దేవుని ఆలయానికి, దేవుని ప్రేమించి, దేవుని పైన ఆధారపడి దేవునిలో జీవించాలని కోరుకుని దైవ భక్తి చేస్తున్నటువంటి నా ప్రియ దైవ జనాంగము, మనకు కావలసినటువంటిది ఏమిటి, మనకు ఉండాల్సినటువంటిది ఏది అని అంటే, వాక్యం అనేటువంటిది మనము ధరించుకొని వాక్యానుసారంగా జీవించాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ రోజున మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. దేవుడి యొక్క ఆత్మదేవుడిగా నాకు సహాయం చేసినటువంటి విషయాన్ని మీ మధ్యలో నేను తీసుకొస్తున్నాను. మరిగా మనకి సమయానికి నేను ముగిస్తాను. త్వరగా నేను ఈరోజు సమయం కొంచెం ఎక్కువైంది.
కుమారుడు భరత్, ప్రకాష్ కూడా ప్రకాష్ సుమారు వెళ్ళి గాంధీపురానికి వచ్చేదంట వచ్చేటప్పుడు అక్కడ సుమో పంచర్ అయిందంట, అక్కడ ఆగిపోయింది. ఆ విషయంలో కొంచెం బిడ్డలు కూడా ప్రయాసపడినారు. దేవుని పని చేయడం మంచిది నేను అనుకుంటాడు. ఇప్పుడు ఈ విషయంలో అయ్యో నేను మందిరంలో ఉండిపోతుంది, ఆరాధన సమయంలో తగ్గిపోతున్నాయి కూడా బిడ్డలు బాధపడిందచ్చు. మంచిది, దేవుని యొక్క కార్యంలో ప్రయాసపడటం మంచిది. ఆ ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి సమయం కొంచెం జాస్తి అయింది. ఈ సమయాన్ని బట్టి త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎలా అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోనండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు కూడా చాలా సమయాన్ని గట్టిగా పాటిస్తూ ఫాలో చేస్తూ మంచి భక్తులై మందిరానికి సమయానికి వచ్చేస్తారు. కాబట్టి మిమ్మల్ని సమయానికి విడిచిపెట్టేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంత సమయానికి వస్తారు మీకు ఇప్పుడు దేవుడు తెలియపరిచేటాడు, మీకు తెలిసింటుంది ఆత్మ సహాయం ద్వారా. మంచిది. ఈ యొక్క సమయంలో మనము అదే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదువుతాం. సమయము సమీపించినది, సమయం అంట సమీపించినదంట కనుక ఈ ప్రవచన వాక్యములో చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతిని గైకొనువాడు ధన్యుడు. ఎవరు ధన్యుడంట? వాక్యము చదవాలి. ఎంతమంది చదువుతూ ఉంటారు అమ్మా? భక్తులారా, ఓ భక్తులారా, కొన్ని చదివిండే వాళ్ళు ఎంతమంది ఉన్నారైతే చెప్పదండా, దేవుడు చూస్తాడు. చదివిండే వాళ్ళు ఇంతేనా? వీళ్ళంతా తప్పు చెప్తాడు. చదివిండే వాళ్ళు ఉండాలి లేదా? అందరూ చదివిండారు. అంటే ఎంత చదివిండారు నేను అడగలా. చదివిండారు కదా, చదివిండారు. తప్పు చెప్పుకోండి దేవుని మందిరం. కాబట్టి దేవుని వాక్యం అంట ఎవరికి లేని ధన్యత, ఎవరికి లేని భాగ్యం, ఎవరికి లేనటువంటి ఆదరణ, ధన్యత, భాగ్యం. ఇది ఒక మందస్సునగా దేవుని వాక్యం మన చేత ఉంటే, దేవుని పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంటే, పరిశుద్ధ గ్రంథము చేత మనం ఎలాంటి అపవాదులను, దురాత్మలను కూడా జయించేటువంటి అవకాశం మనకి ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం చూస్తే ప్రతి దురాత్మలు మొదటి నేను చెప్తాను, దురాత్మలు, దయ్యాలన్నీ కూడా పారిపోతాయి. దైవ వాక్యం చూస్తే అన్నిటి కూడా భయం. దేవుని వాక్యం అలాంటిది. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంట? మనము తీసుకోవాలి. ఈ వాక్యాన్ని మనం చదువుకొచ్చిన వారు చదువుకోవాలి. లేదు చదివే అంతకన్నా నాకు చదివేకే కాదు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చదివేకే కాదని చదువు లేని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే చదువులంట, చదువు లేని వాళ్ళంట వాటిని విని అందులో రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు. హల్లెలూయా. ఈ సమయంలో రెండు కూడా రాయబడి ఉన్నాయి. చదువు వాళ్ళు కూడా దాన్ని విని గైకొను వారు ధన్యులు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం చక్కగా రాయబడి. నా ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున వాక్యానుసారమైనటువంటి జీవితం, వాక్యాన్ని గైకొనేటువంటి వారు, వాక్యాన్ని అంగీకరించేటువంటి వారు, వాక్యాన్ని ఆశ్రయించేవారు, వాక్యాన్ని మనం విని దాని ప్రకారంగా నడుచుకోవాలని ఎంతమంది ఉంటున్నారో నాకు తెలియదు. కానీ వాక్యానుసారమైనటువంటి జీవితం నాకు కావాలని ఎంతమంది అయితే
మీరు ఆశిస్తున్నారో నాకు తెలియదు కానీ అని అంటాడు. నమ్ముకున్నటువంటి భక్తులు ఆయన వాక్యమే నా పాదములకు దీపం అని చెప్పాడు. నాలుగు చెప్పాడు, అనేక భక్తులు చెప్పారు. ఆ వాక్యము మన నీ ఏళ్ళకి ఉంగరంగా చేసుకో, ఆ వాక్యాన్ని నీ కంఠహారంగా ధరించుకో, వాక్యాన్ని నువ్వు భుజించు, వాక్యాన్ని నువ్వు ఎల్లప్పుడూ కూడా ధరించుకో. అవే నీకు ఒక వస్త్రాలు. ఆ వాక్యం ధరించుకొని మంచి బంగారంతో, మంచి సీరలతో, మంచి నగలతో, మంచి మంచి ఆభరణాలతో ధరించుకొని మంచి అలంకరణతో నేను బాగుండాలనుకుంటారు. అయితే వాక్యాన్ని అలంకరించుకునేటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఈ మంది? దేవుడు తెలియదు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, నేను త్వరగా వచ్చుతున్నాను అంటాడు, త్వరగా వస్తానంటాడు. దేవుని యొక్క ఎదుట నిలబడినప్పుడు మనం ఏం చెప్తారు? మనం ఏం చేస్తాం? ఏమంటున్నాం? కొంతమంది చెప్పుకుంటారు, నాకు చదివే రాదు ఉంటే కాదు, ఏదో వచ్చిన ఆశ్చర్యాలు మనం చదువుకుంటామంటే దేవుడే తెలియపరుస్తాడు. నేను చదివింది 4వ క్లాస్ నేను చదివిండేది. నేను ఈ రోజున బైబిల్ చదువుతా ఉన్నానంటే ఇది ఎవరు ఇచ్చిన జ్ఞానం? ఎవరు నాకు నేర్పించారు? ఎవరు నాకు మేస్టర్? ఎవరు నాకు గురువు అని అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడే గురువుగా ఉండి నాకు ఈ వాక్యాన్ని చదువుకునేదానికి మీకు కూడా దేవుడు పరిచయంగా అనుగ్రహిస్తాడు. ఆశించాలి, గైకొనాలి, దాన్ని గైకొని దాని ప్రకారంగా జీవించాలని అనుకున్న వాళ్ళు ధైర్యులని దేవుని వాక్యాన్ని సెలవిస్తుంది. కొంతమంది వాక్యాన్ని గైకుంటారు, దాని ప్రకారం అన్నారు, వాక్యాన్ని వింటారు, అయితే వాటి ప్రకారం ఒప్పుకో. కొంతమంది దేవుని మందిరానికి వచ్చి దైవ వాక్యాన్ని విని కూడా దాన్ని లక్ష్య పెట్టు. అయితే ఒకప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క వాక్యానికి ప్రతిఫలిస్తాడు ఆయన. వాళ్ళు ధన్యులు అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని మనం గైకొనాలి అనేటువంటి వినాలి, గైకొనాలి. మనం వినేవారుగా ఉంటున్నామా? ఈ రోజున విని వాక్యాన్ని శ్రద్ధగా ఆసక్తితో వింటూ ఉన్నామా? కొంతమంది ఇక్కడ అక్కడ తిరుగుతారు. వాళ్ళు వాక్యం ఏం చేస్తుందమ్మా? విత్తనాలు ఎవరు ఎత్తుకోతారట? ఆకాశ పక్షులు ఎత్తుకోపోతాయంట. విత్తువాడు బయలుదేరి విత్తుతుండగా కొన్ని విత్తనములు ఎక్కడ పడి ఉన్నాయి? కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి ఉన్నాయి, కొన్ని విత్తనములు పడినాయి. ఈ విత్తనములు కొన్ని ఏమైనాయి? ఆకాశ పక్షులు ఎత్తుకోపోయినాయి. కొన్ని మాత్రం మంచి నేలలో ఉన్నాయి. ఈరోజు మంచి నేలలో ఉంటే మీలో ఈ విత్తనం అంటే దేవుని వాక్యం మీరు ఫలించేటువంటి వారు అమ్ముతారని దైవ వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా లూకా సువార్త 8వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకున్నాం. లూకా 8:21. అందుకు ఆయన దేవుని వాక్యం విని వినంట దాని ప్రకారము జరిగించువారు వీరే నా తల్లియు నా సహోదరులను వారితో చెప్పాను. దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలు అనబడతామా? దేవుని సహోదరులు అనబడతామా? దేవుని యొక్క
సహోదరులు సహోదరీయులు అని దేవుని బిడ్డలు అనబడాలంటే మనం ఈ రోజున మనం దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మనం దైవ చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? దేవుని వాక్యాన్ని మనం నడిపిస్తున్నామా? దేవుని వాక్యాన్ని మనం ప్రకటిస్తున్నామా? దేవుని వాక్యమైనటువంటి ఈ యొక్క వాక్యం ప్రకారంగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము నడుస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. హల్లెలూయా. దేవుని వాక్యం అంట దాని ప్రకారం జరిగించాలి. యేసు ప్రభు ఈ భూమి పైకి వచ్చాడు. ఆయన లేఖనం రాయబడినటువంటి ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆయన ఈ యొక్క రాజ్యభారము ఆయన నడిపిస్తారని కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో విషయ గ్రంథంలో రాయబడిన ప్రకారంగా ఆయన ప్రతిదీ కూడా లేఖనం నెరవేరినట్లు అని లేఖనం ప్రకారంగా వాక్యానుసారంగా వాక్యం నెరవేర్చినట్లుగా ఆయన ఇదిగో సమస్తము కూడా నేను సమాప్తి చేయుచున్నానని శిలువ మార్గంగా దేవుడు అప్పగించిన పైన వాక్యాన్ని సర్వము కూడా ఆయన అప్పగించినట్లుగా దైవ వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ రోజున నీకు నాకు అప్పగించినటువంటి పనులు ఉన్నాయి. నీకు నాకు అప్పగించినటువంటి విషయాలు ఉన్నాయి. నీకు నాకు అప్పగించినటువంటి భూమి పైన కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనుల విషయంలో మనం ఎంత మాత్రం దైవ చిత్తాన్ని దైవ వాక్యాన్ని మనము దాని ప్రకారంగా నడుస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఆదివారం మందిరానికి రావాలి. ఇది వాక్యం నేను బైబిల్లో చూపిస్తా. ఎంతమంది వస్తా ఉన్నారు? తప్పకుండా వచ్చినారు. ఇబ్బంది వచ్చినారు. సరే, తప్పకుండా ఒక వారం కూడా తప్పకుండా నువ్వు 6 రోజులు నీ పనిని నేను దీవించాలంటే ఆదివారం మందిరానికి రావాలని చెప్పినాడు దేవుడు. 6 రోజులు పని చేసుకో, నువ్వు జీవించడానికి 6 రోజులు బ్రతుకో, 6వ దినం 7వ దినము దేవుని ఆలయానికి రా అని చెప్పినాడు. ఈ ప్రకారంగా నేను తప్పకుండా మందిరానికి వస్తానని చేతులు ఎత్తండి. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఆ రోజు మీరు సిగ్గుతో తాళి పంచుకుంటారా? దేవుని చెబుతారు పంచుకుంటారు. కాబట్టి సమయానికి కూడా రావాలి. భానువారం రావాలి. ప్రభు పని చేయాలి. ప్రభు యొక్క చిత్తాన్ని దైవ యొక్క ప్రకారం మనం జరిగించేటువంటి వారుగా వాక్యాన్ని గైకొనాలి. మొదటిది. రెండోదిగా ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం మనలో ఉంటే ఆయనకు వారసులుగా ఉంటామని దైవ వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మూడోది నేను తెలియపరచని ముగిస్తాను. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు, ఆ వాక్యాన్ని విని వాటి ప్రకారం చేయువాడు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. దేవుని వాక్యానుసారంగా ఎవరు జీవిస్తారో, ఎవరు ఆ మాటలు విని, ఎవరు ఆ మాటలు గైకొని, ఎవరు ఆ మాటల్ని అంగీకరించి దేవుని వాక్యానికి నువ్వు పరిపూర్ణంగా ఒప్పుకొని దేవుని వాక్యం చేత నువ్వు కడగబడాలి. దేవుని వాక్యం చేత నువ్వు నింపబడాలి. దేవుని వాక్యం చేత నువ్వు అలంకరించబడ్డాలి. దేవుని వాక్యం చేత నువ్వు ఎల్లప్పుడూ కూడా నింపబడి దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వు దేవుని యొక్క మాటల చేత నీ ఇంటిలో కట్టుకుంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇల్లు అంటే సిమెంట్తో ఇటుకతో అలాగులాగా తగ్గట్టుకునే ఇల్లు కాదు. ఆత్మ విషయమై ఈ యొక్క ఇల్లు, ఈ ఇంట్లో దేవుడు నివాసం అంటాడు. ఈ ఇల్లు చక్కగా నీ జీవితాన్ని దేవుడిలో పట్టుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఎంతమంది వాక్యాన్ని ఈ రోజున
ఏదో దైవ సేవకులు చెప్తారు. ఈ ఈ కొంతమంది అంటారు ఏదో ఆయన నాకు అర్థం కాలేదు అని అంటారు. ఏది ఆయన పాస్టర్ సమయాన్ని కలుపులాలి అని అంటారు. కొంతమంది ఏదో చెప్తాడు. కాదు, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వచనాన్ని ప్రతి ఒక్క ఆ యొక్క అధ్యాయాన్ని వచనాన్ని చూపించి తెలియపరుస్తున్నటువంటి మాట, ఈ మాట దేవుడు చెప్పిన మాట. ఇది తప్పైతే దేవుడితే తప్పని చెప్పచ్చు. నేను ఈ స్థలంలో నిలబడి నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఇది పొరపాటు అంటే దేవుడికే పొరపాటు అని చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఆయన కొండ మీద ఎందుకు కూర్చొని చెప్పాలా? వీళ్ళు నీతి నిమిత్తమై నివసించేవారు ధన్యులు. చదువు 5వ అధ్యాయం మత్తయి సువార్త. ధన్యులు ధన్యులు ధన్యులు, వీళ్ళు ధన్యులు, నీతి నిమిత్తమై నివసించేవారు ధన్యులు అనని. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధించసాగాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడేవారు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. సాత్వికులు ధన్యులు, సాత్వికులు అంటే ధన్యులంట. వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆజ్ఞ తప్పిన వారు ధన్యులంట. వారు తృప్తిపరచబడదురు. వారు ధన్యులు. సమాధానం కనికరం గల వారు ధన్యులు. కనికరం కలిగిన వారు ధన్యులు. వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు. వారు దేవుని కుమారులు అనబడుదురు. వీరు ధన్యులు. ఎవరు ధన్యులు? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు చెప్పాలి? కొండ మీద ఆయన ఒక కొండ మీద ప్రసంగంలో ఎందుకు వెంటుకున్నా పరలోక రాజ్య రహస్యాన్ని ఎందుకు బయలుపరచాలి? ఈ రోజున వింటున్నా, దైవ భక్తి చేస్తున్నా, దేవుని ఆలయానికి వస్తున్నా, దేవుని ప్రార్థన చేస్తున్నా, నీ జీవితంలో నీకు ఏముండాలంటే వాక్యం ఉంటే, ఈ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం ఉంటే, హృదయ శుద్ధి ఉంటే, సాత్వికం ఉంటే, సమాధానం ఉంటే, మంచితనం ఉంటే, వీటిలన్నింటినీ బట్టి నువ్వు జీవిస్తే అప్పుడు నీకు ధన్యత అని దేవుని వాక్యం దేవుడే తెలియపరిచారు. వీటిని బట్టి మనం వెతికి వీటిలో మనం ధన్యతను సంపాదించుకునేటువంటి విషయాల్లో కొంతమంది ఎత్తిపోతూ వాళ్ళు జీవితంలో వాళ్ళు ఎంతో దరిద్రతని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. నీ దరిద్రతను పోగొట్టడానికి, నీ యొక్క బాధని, నీ యొక్క పరిస్థితిని, నీ దరిద్రతను పోగొట్టడానికే ఎన్ని మాటలు చెప్పారు. కాబట్టి ఆ దరిద్రంలోనే జీవించి, ఆ పేదరికంలోనే జీవించి, ఆ బాధల్లోనే జీవించి నీ జీవితం అలాగే ఉండటం దేవుడికి ఇష్టం కాదు. నీకంటే ఎక్కువగా నిన్ను ఆయన ఆశీర్వదించేదానికి ఇవన్నీ కూడా తెలియపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా ఇంకొక విషయం నాకు గుర్తు వస్తుంది. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 2:3 చూడండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు దానిని పరిశుద్ధ గ్రంథాన్ని, పరిశుద్ధ లేఖనాన్ని, వాక్యాన్ని, దేవుని మాటని, దేవుని ఆజ్ఞను, దేవుని యొక్క ఆజ్ఞని ఎవరైతే కలుపుకొని దాని చేత కడుక్కొని దాని ప్రకారంగా జీవించాలని ఎవరైతే అంటారో, ఎవరైతే ఉంటారో, ఎవరైతే సమర్పించుకుంటారో, ఎవరైతే దాని ప్రకారంగా జీవించాలని అనుకుంటారో వారు నీటి కాలు వారిన నాటబడిన చెట్టై తన కాలమందు వారు ఫలితం ప్రారంభిస్తారని దైవ వాక్యం సెలవిస్తుంది. ఆటవాడక ఫలితం నీలో ఫలాలు ఉండాలంటే, పచ్చదనం ఉండాలంటే ఎక్కడ నాటపడాలి? నీరు వారన కాలు వారన నాటపడి ఆ జీవజలమైనటువంటి యేసయ్య వాక్యాన్ని తెలుసుకొని జీవిస్తే నీ జీవితం నడుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సోదరులారా, ఎంతమంది ఈ రోజున దరిద్రతలో జీవించలేదు, ఎంతమంది ఈ రోజున కష్టాలు అనుభవిస్తున్నారు, ఎంతమంది ఈ రోజున
స్నేహితుల మధ్యలో గడుపుకొని ఎన్నో బాధలు పడుతున్నారు. ఎంతమంది ఈ రోజున అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎంతమంది ఈ రోజున నన్ను ఆదరించేవారు లేదని బాధపడుతున్నారు. ఎంతమంది ఈ రోజున నా బాధ నుంచి తప్పించేవారు లేదని అనుకుంటున్నారు. ఎంతమంది ఈ రోజున నేను ఒంటరి వారిని అనుకుంటున్నారు. ఎంతమంది నేను అపవాదం చేత నేను బాధపడుతున్నానని ఎంతమంది అనుకుంటున్నారు. ఎంతమంది నా ప్రయాస ఫలితం లేదని అనుకుంటూ ఉన్నారు. ఈ రోజున నేను వస్తూ ఉన్నాను మందిరానికి వస్తూ ఉన్నాను. అయితే కూడా నేను ఇలాగే ఉన్నాను అని ఎంతమంది అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా దేవుడు తెలియపరిచిన మాట ఏంటంటే, దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వు ఫలిస్తావు. దేవుని వాక్యాన్ని గైకుంటే నువ్వు ఫలిస్తావు. దేవుని వాక్యానుసారమైన జీవితం నీలో ఉంటే నువ్వు ఫలిస్తావు. దేవుని వాక్యం ప్రకారంగా నడుచుకుంటే ఇంకా దేవుని చిత్తాన్ని దైవ వాక్యం నెరవేర్చేటువంటి వాడుగా నువ్వు ఉంటే నీ జీవితం ఒక ఫలభరితంగా మారి మంచి ఫలాలు నీలో కొన్ని ఫలభరితంగా నువ్వు ధన్యుడు ధన్యురాలుగా నువ్వు దేవుని చేత అనిపించుకొని నీవు ఇహలోకమైందైనా సరే పరమందైనా సరే దేవుని యొక్క కృప ద్వారా నువ్వు ధన్యత సంపాదించుకుంటామని దేవుని వాక్యాన్ని సెలవిస్తుంది. కేవలం ఒక గంట చెప్పేవాడు ఈ రోజున అర్ధగంట ముందే ముగిస్తున్నాను. ఎందుకంటే సమయం కాబట్టి మీరు సమయాన్ని పాటించుకోనండి. వాక్యాన్ని మీరు అంగీకరించే వాళ్ళైతే, వాక్యానికి భయపడే వాళ్ళైతే, దేవునికి భయపడే వాళ్ళైతే సమయానికి రాండి. బాధే కొంచెం పద్దెనిమిదే మన మంత్రం ఉంటుంది. మంత్రం 18 మనం 7 గంటలకి ప్రార్థన ఆరంభించబడుతుంది కనుక మీకు కొంచెం ప్రయాసే ఉంటుంది. నేను కాదనలేదు, నేను దాన్ని లేదులేదు, కానీ ఆ ప్రయాస మీద పడితే ప్రయాస వ్యర్థం కాకుండా ప్రతిఫలము దేవుడు ఇస్తాడని దేవుని వాక్యము మన జీవితంలో అలంకరించుకునేటువంటి వారంగా వాక్యం మనల్ని బ్రతికిస్తుందంట, బాధల్లో నెమ్మదిస్తుందంట. మనకి 119వ కీర్తన అనుకుంటాను 50వ వచనాన్ని ఒకసారి చదువుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. బ్రతికించింది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. నెమ్మది కలిగించుతున్నది. నా ప్రియ సోదరులారా, ప్రియ దైవ జనాన్ని, మా దేవుని నమ్ముకున్న దైవ జనాన్ని, మా దేవుని ఆశ్రయించిన, దేవునిపైన ఆధారపడిన, దేవుని సన్నిధికి వచ్చిన, దేవుని ప్రార్థిస్తున్నా, దేవుని ఆరాధిస్తున్నా, నీ యొక్క దరిద్రం ఏమిటో, నీ బాధ ఏమిటో, నీ బలహీనత ఏదో, నీ దుఃఖం ఏమిటో, నీ బాధతో నెమ్మది ఈ దైవ వాక్యం ద్వారా నువ్వు నెమ్మది పొందవచ్చు, ఆదరణ పొందవచ్చు, ఆశీర్వాదం పొందవచ్చు, దేవునికి వారసులుగా ఉండవచ్చు, దేవుని రాజ్యానికి వారసులుగా ధన్యతను నువ్వు సంపాదించుకోవచ్చు. దైవ వాక్యం నీలో ఉండాలని దేవుని యొక్క వాక్యం ఎంతో హెచ్చరిస్తూ ఉంటుంది. అదే సమయం అది వేగంగా ఇదిగో నేను వచ్చుతున్నాను అని, ఇదిగో నేను వచ్చుతున్నాను. దేవుడు రాక సమీపించింది. అనేకులు ఎన్నో విధాలుగా చనిపోతున్నారు. అనేకులు విమానాల ద్వారా కొన్ని వందల మందిగా చనిపోతున్నారు. అనేకులు కొంతమంది భార్య అంటే భర్తను పట్టకుండా భర్తను చంపేసే వాళ్ళు కొంతమంది అయితే, భార్యను చంపేసే వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది బిడ్డలు చంపేసే వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఆస్తుల కొరకు ఒకరినొకరు చంపుకుంటున్నటువంటి వారు కొందరైతే, ఈ భూమిపైన అమాయికాల బస్సుల ద్వారా, ఆక్సిజన్ల ద్వారా, అనేక అనారోగ్యాల ద్వారా ఈ రోజున ఈ రీతిగా పాడైపోతున్నటువంటి ప్రజలు వాటిలో నిజంగా దైవ వాక్యం పంపించి ప్రతి ఒక్కరిని రక్షించడానికి దేవుని వాక్యం నిర్వహించబడుతుంది. కాబట్టి నా ప్రియ దైవ జనాంగమా, అనేకులు ఆదరించబడాలి. నువ్వు దేవునిలో బలం పొందాలి. దేవుని వాక్యాన్ని నువ్వు అలంకరించుకోవాలి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించి బలవంతంగా దేవునిలో మారాలి. ఇది నీతి మార్గం, ఇది జీవ మార్గం, సత్యమైన మార్గం, ఈ సత్య వేదం. ఈ సత్యాన్ని గ్రహించి
ప్రకారంగా జీవించు వారు ఎన్నటికీ చనిపోరు. వారు చనిపోయినా వాళ్ళు మరలా తిరిగి లేపబడతారు. ఆ యొక్క రెండో రాగంలో ఖచ్చితంగా వాళ్ళు నీతిగా దేవుని వాక్యానుసారంగా జీవించే వాళ్ళు దేవుని రెండో రాగంలో ఖచ్చితంగా వాళ్ళు లేపబడతారు. కాబట్టి ఈ వాక్యం మన జీవితాల్లో నెమ్మదిస్తుంది. బాధల్లో ఉన్నావు. ఈ రోజున ఈ వాక్యం విన్నటువంటి మన జీవితాల్లో మనం పరిశోధించుకొని వాక్యం చేత మనం కలుపుకుందాం. మోకరిద్దాం. అందరూ కూడా మోకరిద్దాం. పిల్లల వాక్యాన్ని మనం ధరించుకోవాలి. ఆయన చెప్పిన మాటలు మనం అంగీకరించాలి. ఆయన చెప్పిన ఆజ్ఞలు కైకొనాలి. ఆజ్ఞ కైకొని ఆజ్ఞ ప్రకారంగా జీవించేటువంటి వాళ్ళే ఆయన వాస్తువుని చెప్తూ ఉన్నాడు. కొన్ని రోజులు నువ్వు మందిరానికి వస్తూ ఉన్నావు, వాక్యం ప్రకారంగా జీవించకపోతే నువ్వు దేవుని కుమారుడు కాదు. వాక్య ప్రకారంగా జీవించకపోతే నువ్వు దేవుని కుమారుడు కాదు. నువ్వు మందిరానికి వస్తున్నా, నువ్వు పాటలు పాడుతున్నా, దేవునికి ఎన్నో కానుకలు ఇస్తున్నా, నువ్వు ఎంత ప్రయాసపడుతున్నా, దేవుని వాక్యానుసారం నీలో లేకపోతే నీ యొక్క భక్తి అంతా వ్యర్థమే. భక్తి అంతా వ్యర్థమే. దేవుని వాక్యం ఎంతను ప్రేమిస్తావో నేను ఎంత ప్రేమిస్తానంటాడు. నా తండ్రి చేతులు వాళ్ళు ప్రేమించబడతారని దైవ లేఖనం ప్రచరిస్తాయి. ఇంకా అనేకంగా రాయబడి ఉన్నాయి దేవుని వాక్యం గురించి. మనకి దయచేసి మా ప్రియ తల్లి నీ బాధ ఏమిటో, నీ బాధలో నెమ్మదినిస్తుంది. దేవుడికి నెమ్మదినియాలి. దేవుడిని సమాధానపరచాలి. దేవుడిని ఆదరించాలి తప్ప మనుషులు కాదు, డాక్టర్లు కాదు, వైద్యులు కాదు, అధికారులు కాదు, పాలకులు కాదు, నీకు ప్రధానులు కాదు, పట్టిమంతలు కాదు. నీకు దేవుడు మేలు చేయాలి. దేవుని మేలు కొరకు ఈ రోజున వాక్యం నీతో మాట్లాడిన వాక్యం ప్రకారంగా ఈ రోజున దేవుని సన్నిధిలో ఉంటున్నావు. దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న నీ జీవితం దేవుని వాక్యం చేత హెచ్చరించిన నీ యొక్క జీవితంలో వాక్యానుసారమైనటువంటి జీవితం ఈ రోజే ఒప్పుకో. ఈ రోజే ఒప్పుకొని దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తే దేవుడికి నువ్వు కుమారుడిగా ఉంటావు, నువ్వు కుమార్తెగా ఉంటావు. దేవుడు ఆ వాక్యం చేత నీ బాధల్లో నెమ్మది కలుగుతుంది. నీ బాధల్లో నెమ్మది కలుగుతుంది. నీ బాధల్లో అదే నీకు ఆదరణ కలిగి నిన్ను ఆదరించి నిన్ను నడిపించగలదు. కాబట్టి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకేనా దేవుని మందిరానికి వచ్చి నేను ఎందుకేనా దేవుని మందిరానికి వచ్చి ప్రభుని అందరినీ ఎందరి దగ్గర వేడుచుకున్నావు కదా, ఎందరి దగ్గర నీ బాధను చెప్పుకున్నావు కదా, ఎందరి దగ్గర నువ్వు గుర్తించావు కదా. ఈ రోజున దేవుని దగ్గర నీ బాధ, దేవుని దగ్గర నీ కష్టం, దేవుని దగ్గర నీ యొక్క వేదన ఈ సమయంలో అప్పగించి దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, దేవుని బిడ్డగా ఈ రోజు మీరు దేవునికి అప్పగించుకో. వాక్యాన్ని మనం ఆహారంగా, వాక్యాన్ని మనం ధరించుకునేటువంటి ఒక కంఠహారముగా మనం ధరించుకోవాలి. ప్రార్థిద్దాం. ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా. ఇదిగో నేను త్వరలో వచ్చుచున్నాను. వాక్యానుసారంగా జీవించలేని వారు ఉన్నారేమో, వాక్యానుసారంగా బ్రతికలేని వారు ఉన్నారేమో, వాక్యంలో గ్రహించలేని జీవితంలో ఉన్నారేమో. ప్రభు
వాక్యాన్ని కైకొనేవారు, వాక్యాన్ని ప్రకారంగా ప్రభు జీవించేవారు, వాక్య లేఖనం నెరవేర్చేవారు, వాక్య ప్రకారంగా తన జీవితాన్ని కట్టుకునేవారు, ఆ మాటల ప్రకారంగా జీవించేవారు, దైవ చిత్తాన్ని నెరవేర్చి దేవుడు దగ్గరగా ఉండేవారు. అయ్యా, నీటి కాలం వాటిని నాటబడిన వారి యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రం ఆనందించువారు ధన్యులు. ఈరోజు ఈ ధన్యత వాక్యం మీ విధుల్లో నా రూపాలు అయితేమో ఈ మాట మాత్రమైన ఈ మందిరంలో ఈ సత్యాన్ని ఉత్తరంగా ఈ సత్యాన్ని తెలుసుకోలేదు ప్రభు. జీవితాలు ఎన్నో విషయాల్లో బాధపడుతున్నటువంటి బాధల్లో తెచ్చి అన్ని విధాలుగా ఆదరించి నైనా ఈ మాటని బండ మీద ఇంటిని కట్టుకునే బుద్ధిమంతులు చూడటంగా వీళ్ళందరినీ చేతులకు అప్పగించుకుంటా వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కొంచెం అనుగ్రహించి నేరుగట్టి పరిపరిచేయాలి. దేశనామ ప్రార్థన చేసి పొందుకుంటున్నాం.